సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజాగా రిలీజ్ అయిన కత్తి చిత్రంతో ఒక సంచలనానికి తెరతీశాడు. అదేమిటి అంటే 12 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా 100 కోట్లు ఇంత తేలిగ్గా కొట్టడం అనేది మామూలు విషయం కాదు. 12 రోజుల్లో 100 కోట్లు సాధించడం అనేది చిన్న విషయం అంతకంటే కాదు. ఇండియాలో ఆ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో కలుపుకుని 80 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్లు సాధించింది అని చెప్పేసి స్వయంగా ఆ చిత్ర దర్శకుడు మురుగుదాసే ప్రకటించాడు. అంటే దీంట్లో దాపరికాలు లేవు, స్వచ్ఛందంగా సినిమా ఇంత బిజినెస్ చేసింది అని చెప్పేసి డైరెక్టరే ప్రకటించాడు. అంటే జాగ్రత్తగా ఆలోచించాలి ఈ సినిమా ఎంత పొటెన్షియల్ విజయాన్ని సాధించిందో. ఈ విషయాన్ని వింటే సంతోషం కలుగుతుంది. ఒక సౌత్ ఇండియన్ సినిమా ఒక మంచి ఘనతను దక్కించుకుంది అని. మరో రకంగా చూసుకుంటే బాధేస్తుంది. మన తెలుగు సినిమా ఎందుకని 100 కోట్ల రేంజ్ ని అందుకోవటానికి ఇంకా బోల్డంత దూరంలో ఉంది అని. ఇండియాలో బాలీవుడ్ తర్వాత అతి పెద్ద మార్కెట్ తెలుగు సినిమాకే ఉంది. తెలుగు స్టార్స్ కే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. కానీ మనం ఎందుకని 100 కోట్ల సినిమా రేంజ్ కి వెళ్ళటానికి ఇంకా తటపటాయిస్తున్నాం? అందుకు కారణంగా వేరెవరినో చూపించక్కర్లేదు, మన హీరోలు దర్శకులు వాళ్ళ ఆలోచనలే ఇందుకు కారణం. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు కానీ స్టార్ దర్శకులు కానీ సంచలనాలు చేయాలని ట్రై చేయరు, సేఫ్ గేమ్లు ఆడతారు. సినిమాలు బ్లాక్ బాస్టర్స్ అవ్వకపోయినా పర్వాలేదు, ఫ్లాప్లు మాత్రం కాకూడదు అన్న దృష్టితోనే సినిమాలను తీస్తారు. కాబట్టి మన స్టార్ హీరోలందరి సినిమాలు మాక్సిమం అబోవ్ యావరేజ్ నుంచి హిట్ మధ్యలోనే నిలిచిపోతున్నాయి. బ్లాక్ బాస్టర్స్ పుష్కరానికి ఒకసారి వస్తాయి. అత్తారింటికి దారేది వచ్చి సంవత్సరం దాటుతుంది, ఎంతవరకు ఆ చూచాయిలకు కూడా వెళ్ళిన సినిమా ఇంకోటి కనిపించలేదు. సినిమాలకు సంబంధించి సేఫ్ బెట్ ఆడటమే కాదు, రెమ్యునరేషన్ కి సంబంధించి కూడా వివాదం ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి స్టార్ హీరోలు దర్శకులు ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటారు, వాటిని తిరిగి రాబట్టడం కోసం సినిమాలు తీస్తారు, కానీ సంచలనాలు చేయడానికి ట్రై చేయడం లేదు అన్న వాదన కూడా ఉంది. ఇది కూడా కరెక్టే. లిమిటెడ్ గా రెమ్యునరేషన్ తీసుకుని ఎక్కువ సినిమా మీద ఖర్చు పెట్టి మంచి ఫలితాలను రాబడితే ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి డబుల్ త్రిబుల్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది విశ్లేషిస్తా ఉన్నారు. వ్యాపారం చేసుకోవటం మీద ఉన్నంత శ్రద్ధ మంచి సినిమాలను రూపొందించడంలో లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లకి, స్టార్ హీరోలకి అని చెప్పేసి చాలా మంది ఇంతకు ముందులే వాదించడం జరిగింది. ఈ పరిధులన్నీ ఇలాగే ఉంటే ఎప్పటికీ కూడా ఆ టార్గెట్ ని అందుకోలేము. తమిళంలో పరిస్థితులు అలా లేవు కాబట్టే వాళ్ళ ఆలోచన పరిధి కానివ్వండి, చేసుకునే విధానంలో కానివ్వండి కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టే 100 కోట్ల మార్కుని అందుకోగలిగారు. రేపు ఇంతకంటే ఎక్కువగా కూడా సంచలనాలు చేసి చూపిస్తారు, మనం చూస్తూ కూర్చోవటమే అని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. ఇప్పుడు కత్తి సినిమాతో మురుగుదాస్ విజయ్ మ్యాజిక్ అయితే ఏం చేసి చూపించలేదు. కేవలం తమిళ మాట్లాడేవాళ్ళు, తమిళ సినిమాలను ఇష్టపడే వాళ్ళని టార్గెట్ గా చేసుకుని వాళ్ళు 100 కోట్లు సాధించారు. ఆ మార్కెట్ తో పోల్చుకుంటే తెలుగు సినిమాలు చూసే వాళ్ళ మార్కెట్ కంపారిటివ్లీ ఎక్కువే. మరి మనం ఎన్ని సంచలనాలు చేయొచ్చు, ఎన్ని 100 కోట్లు కొట్టొచ్చు? తమిళ సినిమా పరిశ్రమలో ఉన్నదేమిటి, తెలుగు సినిమా పరిశ్రమలో లేనిది ఏమిటి? దమ్మున్న సినిమాలు తీయలే గాని 100 కోట్లు కలెక్షన్లు కుమ్మరించగలిగే ప్రేక్షకుల బేస్ తెలుగు సినిమాకుంది. అలాంటి ప్రేక్షకుల ఆసక్తిని కలెక్షన్లుగా మలుచుకోవటంలో తెలుగు సినిమా ఎందుకు వెనకబడిపోయింది? ఈ విషయాన్ని మన స్టార్ దర్శకులు, ముఖ్యంగా మన స్టార్ హీరోలందరూ జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి ఒక సమాధానాన్ని బయటకు తీసుకురావాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.